తమిళనాడులోని కరూరులో తన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత నటుడు విజయ్ తొలిసారిగా స్పందించారు. ఒక వీడియో సందేశం ద్వారా ఆయన ఈ ఘటనపై మాట్లాడారు. తనపై ఉన్న అమితమైన ప్రేమతోనే ప్రజలు ర్యాలీకి తరలివచ్చారని ఆయన తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మేము ఎలాంటి తప్పిదం చేయనప్పటికీ మాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నిజం త్వరలోనే బయటపడుతుంది అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బాధితుల కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విజయ్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. తమిళనాడులోని కరూరులో తన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత నటుడు విజయ్ తొలిసారిగా స్పందించారు. ఒక వీడియో సందేశం ద్వారా ఆయన ఈ ఘటనపై మాట్లాడారు. తనపై ఉన్న అమితమైన ప్రేమతోనే ప్రజలు ర్యాలీకి తరలివచ్చారని ఆయన తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మేము ఎలాంటి తప్పిదం చేయనప్పటికీ మాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే నిజం త్వరలోనే బయటపడుతుంది అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే బాధితుల కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన విజయ్ ఈ అంశంపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. அனைவருக்கும் வணக்கம். என் லைஃப்ல இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சிச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களோட சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்கறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. తమిళనాడులోని కరూరులో తన ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత నటుడు విజయ్ తొలిసారిగా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. మళ్ళీ ఏదైతే కరూరులో జరిగినటువంటి ఘటనపై మొదటిసారిగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా స్పందించారని చెప్పుకోవచ్చు. ఘటన జరిగి 48 గంటలు గడిచిన తర్వాత టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేశారు. ఏదైతే చోటు చేసుకున్నటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన. పార్టీ కార్యకర్తలు కోల్పోవడం దురదృష్టకరం. మరోపక్క పోలీసులను ఎప్పటి నుంచి అభ్యర్థిస్తున్నాను, నేను చేస్తున్నటువంటి సభలు సమావేశాలకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, అయితే ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా చెప్పిన త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు తీసుకొస్తాను, దీనికి సంబంధించిన అంశాలు కూడా బయటకు వస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ముఖ్యమంత్రికి కూడా ఆయన మరో విజ్ఞప్తి చేశారు. ఏదన్నా పార్టీ పైన కక్ష ఉంటే నాతో ఢీకొనాలి కానీ నా కార్యకర్తలతో కాదని చెప్పి ప్రత్యేకంగా నాతో వచ్చి మాట్లాడొచ్చని కూడా ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆహ్వానించిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపు తొక్కిసలాటలో 41 మంది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన అంశం. ఈ విషాద ఘటన నన్ను కలిసివేస్తుంది, నా హృదయం చితికిపోయిందని చెప్పి కూడా చెప్తున్నారు. త్వరలోనే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులను కూడా కలుస్తాను. ఇప్పటికే పార్టీ తరపున ఒక్కొక్కరికి మృతి చెందిన ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించారు. మరోపక్క తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రకటించడంతో పాటు త్వరలోనే నేరుగా వెళ్లి ఒక్కొక్కరిని కూడా కలిసి వాళ్ళ కుటుంబాన్ని ఓదారుస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద ఘటనలు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. రాబో రోజుల్లో ఈ సమావేశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆలోచించి
నిర్ణయం తీసుకుంటారు. మరోపక్క పోలీసులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో కూడా కొద్దిగా వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి ఒక కమిటీని కూడా నియమించింది. హేమమాలిని నేతృత్వంలో దాదాపు 9 మంది ఎంపీలను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చి త్వరలోనే దీనిపైన విచారణ చేపట్టాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి రిటైర్డ్ జడ్జి ద్వారా కూడా విచారణ అయితే చేపట్టారు. ఈ అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుని త్వరలోనే నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా విజయ్ ఆశాభావం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.